అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శశి మీడియా. ప్రస్తుతం మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటిది అమరావతి రాజధానిలో ఉన్నటువంటి విట్ యూనివర్సిటీ అండి. అమరావతి రాజధాని డ్రోన్ వ్యూ పార్ట్ 2లో భాగంగా అమరావతిని చంద్రబాబు నాయుడు గారు 9 నవనగరాలుగా నిర్మిద్దామని చెప్పేసి ప్లాన్ అయితే చేశారు. అందులో ఒకటి ఎడ్యుకేషనల్ హబ్ అండి. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో అంటే 2014 నుంచి 2019 మధ్యకాలంలో నిర్మించబడినటువంటి ప్రఖ్యాతమైనటువంటి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి, చెన్నైలో ఉంది. మరలా ఏపీలో కూడా ఈ బ్రాంచ్ అయితే స్టార్ట్ చేశారు. మీరు చూడొచ్చు, దానికి సంబంధించినటువంటి భవన సముదాయం అనేది ఎలా ఉందో చూడొచ్చు. నిన్న వీడియోలో చాలామంది గ్రాఫిక్స్ అని వైసీపీ వాళ్ళు పెట్టినటువంటి దానికి సమాధానమే ఈ వీడియో అండి. విట్ యూనివర్సిటీ దాదాపుగా 200 ఎకరాల్లో అమరావతిలో నిర్మించబడి ఉందండి. దాదాపుగా 4500 మంది పైబడి స్టూడెంట్స్ అయితే ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు స్టార్టప్ ఎక్స్పో అనేది ఇక్కడ విట్ యూనివర్సిటీలో జరిగితే ఆయన కూడా వెళ్ళడం జరిగిందండి. ఈరోజు డేట్ వచ్చేసి 29 ఏప్రిల్ అండి. మరి విట్ యూనివర్సిటీ అనేది ఎలా ఉందో చూడొచ్చు. ప్రపంచంలోని ప్రఖ్యాతమైనటువంటి యూనివర్సిటీల్లో ఈ విట్ అనేది కూడా ఒకటండి. సో విట్ క్యాంపస్ అనేది దానికి 200 ఎకరాలని చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలో కేటాయించగా, ఇదైతే మనకి సెక్రటేరియట్ సచివాలయం ఏదైతే ఉందో దానికి దగ్గరలోనే ఉందండి ఈ విట్ యూనివర్సిటీ. దాని యొక్క డ్రోన్ వ్యూను చూడొచ్చు. అమరావతి అంతా గ్రాఫిక్స్ తప్ప అక్కడ ఏం లేదు, అసలు బిల్డింగ్స్ అనేవి నిర్మించలేదు అని చెప్పిన వాళ్ళకి సమాధానం అండి ఈ వీడియో. మీరు చూడొచ్చు, ఎత్తైనటువంటి బిల్డింగ్స్ దాదాపుగా 30 అంతస్తులు 20 అంతస్తులు పైబడి బిల్డింగ్స్ ఉన్నటువంటి ప్రాంతం అండి ఇది. ఆ విట్ క్యాంపస్ అనేది అక్కడ ఉన్నటువంటి అధునాతమైనటువంటి టెక్నాలజీతో కట్టినటువంటి క్యాంపస్ని మీరు చూడొచ్చు. మొత్తం కూడా 4500 మంది పైబడి విద్యార్థులు ఇక్కడైతే చదువుతూ ఉన్నారు. మరి వాళ్ళల్లో చాలామంది గ్రాడ్యుయేట్ అయ్యి, అంటే ఇది 2017 ఆ టైంలో స్టార్ట్ అయిందండి. 200 ఎకరాలు అలాట్ చేయగా ఇక్కడైతే శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేసి అయితే ఆల్రెడీ విద్యను కూడా ఇక్కడ స్టార్ట్ చేసేసారు. ఇప్పుడైతే చాలా బాగా నడుస్తుందండి. ఇక్కడ నుంచి చాలామంది ఇంజనీర్లు అయితే బయటకు కూడా వెళ్ళడం జరిగింది. సో చాలా ప్రఖ్యాతమైనటువంటి కంపెనీస్లో వాళ్ళకైతే లక్షల్లో ప్యాకేజీలు ఇచ్చి ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళడం కూడా జరిగిందండి. సో ఈ చుట్టుపక్కల ఎక్కడైతే ఉందో అమరావతిలో నిర్మించబోయే నవనగరాల్లో ఒకటైనటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ ప్రాంతం ఇదండి. చూడండి ఎంత బాగా కట్టారో. అమరావతిలో గ్రాఫిక్స్ అనే వాళ్ళకి ఒక చెంప పెట్టండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి నీరుకొండ దగ్గరలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మీకు కనిపిస్తుంది చూడండి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనేది కూడా భారతదేశంలో ఒక ప్రఖ్యాతమైనటువంటి యూనివర్సిటీ అండి. దాదాపుగా 100 ఎకరాలు అయితే దీనికి స్థలం కేటాయించడం జరిగింది. 3000 మంది పైబడి విద్యార్థులు అయితే ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అయితే చదవడం జరుగుతుందండి. బీబీఏ ఎంబీఏకి సంబంధించినటువంటి కోర్సులన్నీ కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయి. సో యూనివర్సిటీ క్యాంపస్ అనేది ఏ విధంగా ఉంది, అసలు అమరావతిలో అడవి తప్ప ఏమి లేదనే వాళ్ళకు కూడా ఒకసారి ఈ వీడియోని చూస్తే మీకు తెలుస్తుంది. డ్రోన్ వ్యూలో ఎలా ఉంది, దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే మీకు అసలు ఎట్లా ఉంటుంది అనేది కూడా మీకు తెలుస్తుంది. ఆ మంగళగిరి నియోజకవర్గంలోని నీరుకొండ ఏదైతే ఉందో ఆ నీరుకొండకి దగ్గరలో, ఆ గ్రామానికి దగ్గరలో అయితే ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీని నెలకొల్పడం జరిగిందండి. మరి దానికి సంబంధించిన డ్రోన్ వ్యూని చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి. అమరావతిలో నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 2014 నుంచి 2019 టైంలో ఆ రాష్ట్రం విడబడినప్పుడు ఆ రాజధాని కావాలి, మనకంటూ ఒక రాజధాని ఉండాలని అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత అనేక న్యాయపరమైనటువంటి అడ్డంకులు చిక్కులైతే వచ్చినాయండి. చాలామంది అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దానిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు పిటిషన్ల మీద పిటిషన్లు, అంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళు అసలు అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు చేయకూడదని ఇంకోటని రకరకాలుగా పిటిషన్లు వేసి అమరావతిని అడ్డుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసేసి అసెంబ్లీకి వచ్చేమో కృష్ణా గుంటూరు అంటే 2 సిటీలకి మధ్యలో ఉండాలి, రాష్ట్రానికి మధ్యలో ఉండాలి, దాదాపుగా 30,000 ఎకరాల భూమి ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నేను అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పి బయటికి వెళ్ళిపోయి వెళ్ళిన దగ్గర నుంచి కూడా రకరకాల పిటిషన్లు కోర్టుల్లో వేయొచ్చు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కావచ్చు, చాలామంది వ్యక్తులతోటి పిటిషన్లు వేయించేసేసి అసలు రాజధానిని అడ్డుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి తరుణంలో అప్పట్లో రాజధాని పనులు అనేవి కొంచెం స్లోగానే అంటే లేట్గానే స్టార్ట్ అయినండి. 2017, 2018 ఆ టైంలో అయితే స్టార్ట్ అయినాయి. ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి 1 ఇయర్ 1.5 ఇయర్ లేదా 2 ఇయర్స్ కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు శరవేగంగా అయితే నిర్మాణాలు అమరావతిలో చేశారండి. దానికి సంబంధించి నిన్న డ్రోన్ వ్యూ పార్ట్ 1లో కొన్ని చూశారు. ఈ రోజు అయితే ఎడ్యుకేషనల్ సిటీకి సంబంధించి కానీ అమరావతిలో జరిగినటువంటి జంగిల్ క్లియరెన్స్ కానీ ఇక్కడ ముందు అయితే చూస్తారు. మీరు ఒకసారి చూడొచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చి మాత్రం కేవలం 10 నెలలు అయింది. 10 నెలల్లో ఏం చేశారని కూడా అడగొచ్చు మీరు. రాగానే ఫస్ట్ అయితే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ అయితే చేశారండి. అడవిలాగా 5 ఏళ్ల పాటు అసలు ఒక్క పని కూడా జరగకుండా, ఒక్క ఇటుక పెట్టకుండా వీళ్ళు చేసినటువంటి దాష్టికం ఏదైతే ఉందో దానికి సంబంధించి జంగిల్ క్లియరెన్స్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు దానికైనా కూడా డబ్బులు కావాలని చెప్పేసి ఆయన వినూత్నంగా ఆలోచించి జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నప్పుడు ఆ వస్తున్నటువంటి వేస్ట్ ఏదైతే ఉందో వుడ్ వేస్ట్, సో వాటన్నిటిని కూడా వుడ్ బ్రిక్స్ లాగా తయారు చేసి, అంటే
చెక్క ఇటుకలు తయారు చేసి ఇంధనం మండించే కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళకైతే అమ్మడం జరిగిందండి. తద్వారా వచ్చిన డబ్బుల్ని అక్కడ జంగిల్ క్లియరెన్స్ చేయడానికి, అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ చేయడానికి అయితే ఉపయోగించారండి. మీరు చూడొచ్చు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనేది ఎంత అత్యాధునికంగా ఎన్ని బ్లాకుల్లో నిర్మించారు, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. అక్కడ క్యాంపస్ అనేది విస్తరణ కూడా జరుగుతుంది. పక్కన మీకు కనిపిస్తుంది చూడండి, క్యాంపస్ని ఇంకా విస్తరిస్తూనే ఉన్నారు. ఆల్రెడీ దానికి సంబంధించిన పనులు కూడా అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత సందర్శించారండి. సో ఆయన అప్పుడు మాట ఇచ్చారు, ఖచ్చితంగా నేను రాష్ట్రానికి కంపెనీస్ అయితే ఖచ్చితంగా పట్టుకొస్తాను, మీరు బాగా చదివి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ ఉన్న విద్యార్థులతో కూడా చెప్పడం జరిగింది. సో క్యాంపస్ అనేది ఎంత బాగుందో చూడండి. ఒక అభివృద్ధి చెందినటువంటి సిటీస్లో కానీ, అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో ఉన్నట్లుగా అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి. మరి నిన్న ఆయన విట్లో జరిగినటువంటి ఒక టెక్ సదస్సులో పాల్గొన్నప్పుడు ఆయన చెప్పారు, త్వరలోనే రాష్ట్రానికి గూగుల్ కంపెనీ కూడా రాబోతూ ఉంది. సో ఏ టెక్నాలజీని మీరు అందిపుచ్చుకోవాలని టెక్నాలజీ గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ టీసీఎస్ అనేది వైజాగ్కి కన్ఫర్మ్ అయిపోయిందండి, దాని మీద ఎంఓయూ కూడా చేసేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ కూడా రాబోతుందని చెప్పేసేసారు. అమరావతి ప్రాంతాలు కూడా కొన్ని కంపెనీస్ రాబోతూ ఉన్నాయి. సో రాష్ట్రం అంతా అభివృద్ధి అనేది విస్తరిస్తాము, సో వ్యవస్థలు మాత్రం ఇక్కడ ఉంటాయి, అభివృద్ధి మాత్రం వికేంద్రీకరణ జరుగుతుంది అనేది ఆయన చెప్పడం జరిగింది. సో యూనివర్సిటీలో చదివేటటువంటి స్టూడెంట్స్ కావచ్చు, మీరు చూడొచ్చు వ్యూ అనేది ఎలా ఉందో, అక్కడ విశాలమైనటువంటి రోడ్లు కానీ, ఆ క్యాంపస్ కానీ, గ్రీన్ఫీల్డ్ సిటీగా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు గారు తలంచినటువంటి తరుణంలో అక్కడ యూనివర్సిటీలో చూడండి మీరు ఎలా గ్రీనరీ అనేది ఎలా కనిపిస్తుంది అనేది మీకు తెలుస్తూనే ఉంది. సో అభివృద్ధి అనేది చంద్రబాబు గారు ఉన్నప్పుడే జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా అణిచేయాలని చూసినా కూడా, ఎంతగా అనగదొక్కాలని చూసినా కూడా ఏమి ఆగకుండా యూనివర్సిటీలు అయితే వాటి యొక్క కార్యకలాపాలను అయితే జరుగుతూనే ఉన్నాయండి. ఇక్కడ నుంచి స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రతి ఏటా 100 మంది అయితే బయటకు వెళ్ళడం కూడా జరుగుతూనే ఉంది. సో క్యాంపస్ మెయిన్ ఎంట్రన్స్ అనేది ఎట్లా ఉందనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. నీరుకొండ అమరావతి నుంచి మంగళగిరి నుంచి మీరు నీరుకొండ విలేజ్ వైపు వస్తున్నప్పుడు ఈ యూనివర్సిటీ అనేది ఎస్ఆర్ఎం అనేది మీకు కనిపిస్తూనే ఉందండి. దీని తర్వాత మనకి అమరావతిలో జరుగుతున్నటువంటి జంగిల్ క్లియరెన్స్ పనులు కానీ, ఇంకా జరిగినటువంటి నిర్మాణాలు కానీ ఒకసారి చూద్దామండి మనం. సో ఇంకా ముందుకు వెళ్దాం మనం ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అమృత యూనివర్సిటీ. ఆ అమరావతిలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అనేది 80% అయితే పూర్తయిపోయిందండి. అమృత యూనివర్సిటీ అనేది ఇప్పుడు ప్రస్తుతం వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో అమృత యూనివర్సిటీ క్యాంపస్ని కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అమరావతి ప్రాంతంలోనే ఇది కూడా నెలకొల్పి ఉందండి ప్రజెంట్. సో అమృత యూనివర్సిటీకి సంబంధించి అక్కడ కేటాయించినటువంటి భూమి కావచ్చు, వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, మొత్తం కూడా మీరు చూడొచ్చు. ఇది కూడా అమరావతి ప్రాంతంలోనే నెలకొల్పారండి అమృత యూనివర్సిటీ అనేది. దాదాపుగా 80% పైన అయితే వర్క్స్ అక్కడ పూర్తయిపోయి ఉన్నాయి.